రేపు మే 16, 2026 చాలా విశేషమైన రోజు భక్తులారా. ఈరోజు శనిదేవునికి సంబంధించిన అత్యంత పవిత్రమైన రోజైన శని జయంతి మరియు శని అమావాస్య ఒకేసారి రావటం చాలా అరుదైన యోగంగా భావిస్తారు. అంతేకాదు, ఈసారి శని జయంతి శనివారానికే రావటం మరింత ప్రత్యేకం. శనిదేవుడు కర్మఫలదాత, మనం చేసిన పనులకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవుడు. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, అప్పులు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇవన్నీ తగ్గాలని కోరుకునేవారు ఈ రోజున భక్తితో శనిదేవుణ్ణి ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా శనిదోషం, ఏలినాటి శని, అష్టమ శని వంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున శని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. రేపు ఉదయం లేదా సాయంత్రం సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేసి హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం చదవటం చాలా మంచిది. ముఖ్యంగా భక్తితో శని గాయత్రి మంత్రం వినడం లేదా జపించడం ఎంతో శుభప్రదం. అందుకే భక్తులారా, రేపు తప్పకుండా శని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు వినండి. మీ జీవితంలో ఉన్న బాధలు, అడ్డంకులు తొలగి శనిదేవుని కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.